మనిషితో కలిసి పనిచేసే రోబోట్స్ ని కోబోట్స్ అంటున్నారు. మరి మనిషితో కలిసి పరుగు తీసే రోబోట్లు, మ్యారథాన్ చేసే రోబోట్లు కూడా ఉన్నాయి. ఇవి మనిషితో పోటీ పడబోతున్నాయి కూడా. మనిషి టెక్నాలజీతో పరిగెడుతుంటే ఈ రోబోట్లు తాము అతని కంటే ముందు పరిగెడతాం అంటున్నాయి. ఎస్, ఈ ఏడాది చైనాలోని బీజింగ్ లో హ్యూమనాయిడ్ రోబోట్లు మనుషులతో కలిసి పరుగులు పెట్టబోతున్నాయి. మ్యారథాన్ అంటే ఏంటి? కొన్ని కిలోమీటర్ల దూరం లక్ష్యం పెట్టుకొని అందరూ కలిసి పరుగులు తీస్తారు. మనుషులు పరుగులు తీసే మ్యారథాన్లు చాలా చోట్ల జరుగుతాయి. కానీ మనుషులు, రోబోట్లు కలిసి పరిగెట్టే మ్యారథాన్ మాత్రం ప్రపంచంలో ఇదే ఫస్ట్. బీజింగ్ లోని డాక్సింగ్ జిల్లాలో ఏప్రిల్లో ఈ మ్యారథాన్ ని నిర్వహిస్తారు. 1, 2 కాదు, ఏకంగా 21 కిలోమీటర్ల మ్యారథాన్ ఇది. ఈ మ్యారథాన్ లో దాదాపు 12,000 మంది మనుషులు పరుగులు పెడతారు. వాళ్ళతో పాటే కొన్ని డజన్ల హ్యూమనాయిడ్ రోబోట్లు కూడా ఈ పరుగుల్లో పాలు పంచుకుంటాయి. మానవ అథ్లెట్లతో రోబోట్లు పోటీ పడితే ఎలా ఉంటుంది? అది చూపించడానికే ఈ మ్యారథాన్. మరి ఫైనల్ గా గెలుపెవరిదంటారా? అది మనిషిది కావచ్చు, లేదా రోబోట్ది కావచ్చు. పరుగులో ఎవరు గెలిచినా బహుమతి ఖచ్చితంగా ఇస్తారు. మరి రోబోట్ గెలిస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తే అది బహుమతి తీసుకుంటుందా? తీసుకున్నా దానికి తెలుస్తుందా తాను గెలిచానన్న ఫీలింగ్ ఉంటుందా? ఇవేవీ ఉండవు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరుగు పందెం రోబోట్లని సంతోషపెట్టడానికి కాదు, ఫ్యూచర్లో రోబోట్ల పవర్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడానికి, వాటితో మనం దగ్గరవ్వడానికి. అందుకే పోటీలో గెలిచేది మనిషా, రోబోటా అన్నది పట్టించుకోకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వబోతున్నారు. ఈ పరుగుల పోటీలో పాల్గొనబోయే రోబోట్లని తయారు చేసింది ఏదో 1-2 కంపెనీలు కాదు. చైనాలోని 20కి పైగా కంపెనీలు తయారు చేసిన రోబోట్లు ఈ పందెంలో పరిగెడతాయి. ఏ కంపెనీ రోబోట్ ఎంత పవర్ఫుల్ అని పోల్చి చూసుకోవడానికి ఈ పరుగు పందెం ఉపయోగపడుతుందన్నమాట.